we are going to learn about Europe. Now, how many continents are there on the earth? We have 7 continents. According to their size, area. So, number 1 is Asia. Then Africa, North America, South America, Antarctica. 6th one is Europe. The last one is Australia. So, location of Europe. So, name the ocean to the west of Europe. ఇక్కడ యూరప్ కి వెస్ట్ లో ఏం కనబడుతుంది మీకు? అట్లాంటిక్ ఓషన్ కనబడుతుంది. సో ఇట్ ఇస్ ద లొకేషన్ in between these 4 areas. Europe is located. The north side Arctic Ocean, south side equator, east side Pacific Ocean, this Ural Mountains, or Asian continent, west side Atlantic Ocean. Look at the atlas, find the name of the sea just south of Europe. ఈ యూరప్ కి సౌత్ లో ఉన్నటువంటి సీ ఏంటి? దిస్ ఇస్ ద sea. It is located southern side of Europe, that is the Mediterranean Sea. This sea separates Europe in the north from Africa in the south. ఈ యొక్క మెడిటేరియన్ సీ ఈ యూరప్ ని ఆఫ్రికాని రెండింటిని కూడా వేరు చేస్తుంది. ద మిడిల్ ఆఫ్ ద వరల్డ్. ఈ సీ ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ద మిడిల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం మొత్తానికి మధ్యలో ఉంటుంది. అందువల్ల దీనికి మెడిటేరియన్ సీ అనే పేరు వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. సో ఈ యొక్క మ్యాప్ లో మీరు చూడొచ్చు, యూరప్ కి ఈస్ట్ సైడ్ ఉరల్ మౌంటైన్స్, వెస్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్, ఆర్టిక్ ఓషన్, సదరన్ సైడ్ ఈక్వేటర్. So the Ural Mountains are eastern boundaries of Europe. These mountains are not very high. Asia is on the east of these mountains, while Europe is to their west. In fact, Asia and Europe are one continuous landmass. యూరప్ ఏషియా యొక్క 2 కాంటినెంట్స్ కూడా బ్రేక్ కాకుండా ఒకటే ల్యాండ్ మాస్ లో ఉంటాయి. అందువల్ల ఈ 2 కాంటినెంట్స్ కలిపి యురేషియా అంటారు. ఇది అండర్లైన్ చేసుకోండి, యురేషియా. యూరప్ అండ్ ఏషియా ఆ రెండింటిని కలిపి యురేషియా అంటారు. సో ఇక్కడ మనం రిలీఫ్ ఫీచర్స్ చూస్తే మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ రివర్స్ ఎట్లా ఉన్నాయి. Let us learn more about mountains, plains and rivers of Europe with the help of map 4. Europe has several snow-covered mountains. Look for the Alps and the Pyrenees in the map. మనము మ్యాప్ 4 వచ్చినప్పుడు ఈ రకరకాల మౌంటైన్స్ చూద్దాం. అలానే కాకసియన్ మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. లైఫ్ బిట్వీన్ ద క్యాస్పియన్ సీ అండ్ ద బ్లాక్ సీ. ఈ బ్లాక్ సీ ఎక్కడ ఉంది, క్యాస్పియన్ సీ ఎక్కడ ఉంది, యూరల్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, కాకసియన్ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి. And the one more important mountains in Europe is Alps. అవి కూడా చూద్దాం. So Budapest, the capital city of Hungary, by the river Danube in eastern Europe. సో ఈ డాన్యూబ్ నది ఒడ్డున బుడాపెస్ట్ అనేటువంటి నగరం ఉంది. అది ఏ కంట్రీ క్యాపిటల్ అంటే హంగరీ యొక్క క్యాపిటల్. అలాంటి క్యాపిటల్ సిటీస్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. There is a lot of difference between Asia and Europe. We can see many plateaus in Asia, but there are no large plateaus in Europe. ఇక్కడ ఏషియాలో పెద్ద పెద్ద ప్లేటూస్ ఉన్నాయి. జస్ట్ లైక్ అవర్ దక్కన్ ప్లేటూ, టిబెట్ ప్లేటూ, ఇవన్నీ కూడా అంటే పీఠభూములు తెలుగులో. ఆ పీఠభూములు ఎక్కువగా ఏషియాలో ఉన్నాయి. బట్ ఇన్ యూ కెన్ సీ ఇన్ యూరప్ ఇస్ వెరీ large number and small area is covered under the plateau region. There are only some small plateaus in France, Germany and Spain. ఈ ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లోనే ఆ చిన్న చిన్న ప్లాటూస్ ఉన్నాయి. తర్వాత ప్లెయిన్స్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్నాయి ప్లెయిన్స్. ఈస్టర్న్ యూరప్ ఈజ్ ఎ వాస్ట్ ప్లెయిన్ విచ్ స్ట్రెచెస్ అక్రాస్ సెవరల్ కంట్రీస్ లైక్ రష్యా, యుక్రెయిన్, పోలాండ్, బెలారస్. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో రష్యాలో చాలా పెద్ద ప్లెయిన్ ఉంది.
Ukraine కూడా. These plains experience heavy snowfall and bitter cold in winters. బాగా స్నోఫాల్ పడుతుందాడ సంవత్సరం పొడవునా. చాలా అత్యధిక చలి ఉంటుంది, కటిక చలి అంటాం మనం. ఆ చలి ఉంటుంది ఎందుకంటే పోలార్ రీజన్ కి దగ్గరగా ఉంటుంది రష్యా యొక్క నార్దర్న్ పార్ట్. అక్కడ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ ఆ ఏరియా మొత్తాన్ని బాగా చల్లగా ఉంచుతాయి ఎప్పుడు. వెన్ ద స్నో మెల్ట్స్ ఇన్ సమ్మర్ లో ఆ ఏదైతే స్నో ఉందో అదంతా మెల్ట్ అవుతుంది. Small streams start flowing. They join from mighty rivers. It is from these plains that rivers like the Dnieper and the Volga. It is D silent amma, Dnieper and the Volga. The longest river in Europe is originated. That is the Volga. ఇక్కడ చాలా పొడవుగా ప్రవహించేటువంటి నది, ఎక్కువ దూరం ప్రవహించే నది వోల్గా నది. జస్ట్ లైక్ ఆఫ్రికాలో నైల్ నది ఉంటుంది, అలానే అమెరికన్ కాంటినెంట్ లో అమెజాన్ ఉంది. సో అలా ఇక్కడ వోల్గా అనేది చాలా పొడవైన నది. యూరోపియన్ రివర్స్ ఆర్ యూజ్డ్ నాట్ ఓన్లీ ఫర్ ఇరిగేటింగ్ ద ఫీల్డ్స్ బట్ ఆల్సో యాజ్ ఎ మేజర్ వాటర్ వేస్. ఇక్కడ ఉన్నటువంటి యొక్క రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇరిగేషన్ కే కాకుండా, అంటే వ్యవసాయానికి పనికొచ్చేటువంటి నీటిని కాకుండా వాటర్ వేస్ గా ఉపయోగపడతాయి. రవాణా, దాన్ని తెలుగులో జల రవాణా అంటారు. ఈ జల రవాణాలో ఎక్కువగా యూజ్ చేసే షిప్స్, తర్వాత బ్యారేజెస్ అండ్ తర్వాత బోట్స్ ఉంటాయి. Since their rivers flow across several countries, they also facilitate international trade and transport. ఎందుకు ఇక్కడ ఈ యొక్క వాటర్ వేస్ అనేవి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉపయోగపడుతున్నాయంటే, ఒక్కొక్క నది కొన్ని దేశాల గుండా వెళ్తుంది. ఒక దేశమే కాకుండా ఎక్కువ దేశాలు, 2 or more countries తో ట్రేడ్ నడిస్తే దట్ ఈస్ కాల్డ్ as an international trade. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ దిస్ రైన్ రివర్. Rhine is one of the most important rivers as it flows through several countries and empties itself into the North Sea. ఇది ఉత్తర సముద్రంలో కలుస్తుంది. సో ఈ మ్యాప్ అడ్డంగా ఉంది, మీ టెక్స్ట్ బుక్ లో మీరు చూడండి, చాలా క్లియర్ గా కనబడుతుంది. కొద్దిగా మీకు ఐడియా రావాలి మ్యాప్ లో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి. జనరల్ గా ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ అండ్ నెదర్లాండ్స్, ఇవన్నిటిని కలిపి ఇంగ్లాండ్ అంటాం. దాన్ని గ్రేట్ బ్రిటన్ అంటాం. యునైటెడ్ కింగ్డమ్ అంటే అదే. వన్ మోర్ ఇంపార్టెంట్ కంట్రీ హియర్ ఈస్ ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, this is Italy, Germany, Norway, Sweden, Finland, Denmark, Poland, Ukraine. This violet color is Russia. So this is Black Sea. Here we have another sea, that is Caspian Sea. Here west Atlantic Ocean. This is the Atlantic Ocean. So the center of the world, మెడిటేరియన్ సీ. మీ యొక్క మ్యాప్ లో జాగ్రత్త చూడండి, చాలా అక్యురేట్ గా ఉంటుంది. సో ఈ మ్యాప్ వర్క్ చేయాలి మీరు, ఎందుకంటే ఇది ఏషియన్ కాంటినెంట్ అంటే మనకి బాగా తెలుస్తుంది, ఇండియాలో స్టేట్స్ అంటే తెలుస్తుంది. ఇది కొద్దిగా మనకి ఈ క్లాస్ లోనే, అంటే 7th క్లాస్ లోనే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది న్యూ ఫర్ అస్. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి అన్ని నేమ్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయండి. ఏవి సీస్ ఉన్నాయి, ఏవి కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. దెన్ దీస్ ఆర్ ద రివర్స్. ఇట్ ఇస్ అ ఫిజికల్ మ్యాప్ ఆఫ్ యూరప్. సో ఇట్ ఇస్ అ నైపర్ రివర్. ఇలా చెప్తున్నా, ఇది నైపర్ రివర్. సో ఇది వోల్గా. ఈ వోల్గా నది వచ్చేసి క్యాస్పియన్ సీలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తాయో మనకు చూద్దాం. రైన్, తర్వాత డాన్యూబ్, ఒడెర్, ఇవన్నీ కూడా రివర్స్. అలానే కాకసస్ మౌంటైన్స్, ఇంకా చెప్పా కానీ చూద్దాం. యూరల్ మౌంటైన్స్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. మీ కాకసస్ మౌంటైన్స్ కాస్పియన్ సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉంటాయి. చూసారుగా, ఇది కాస్పియన్ సీ, ఇది బ్లాక్ సీ. తర్వాత ఆల్ప్స్. ఆల్ప్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇయర్. ఆల్ప్స్ పర్వతాలు చాలా ముఖ్యమైన యూరప్ లో. మనకి ఎట్లయితే హిమాలయ పర్వతాలు, అక్కడ ఆల్ప్స్ పర్వతాలు. There are several major industrial mining cities on the open sea and thus linked in international trade. Unlike Rhine and Volga drains into the Caspian Sea, which is a vast lake, transport to the open sea through this riverway is not possible.
ఈ యొక్క ఓల్గా నది పెద్దదైనప్పటికీ రైన్ నది లాగా అంత ఉపయోగకరం కాదు ఇంటర్నేషనల్ ట్రేడ్కి లేదా వాటర్ వేస్కి. అదొకటి గమనించాలి. ఇక్కడ కూడా ఇది కూడా ఫీల్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైన్ నది ఉంది, ఎక్కడ కలుస్తుంది అంటే నార్త్ సీలో కలుస్తుంది. అలానే ఓల్గా ఎక్కడ కలుస్తుంది అంటే కాస్పియన్ సీలో కలుస్తుంది. సో అవన్నీ కూడా మీరు ఫీల్ చేయండి. పెనెన్సులాస్, ఐలాండ్స్, బేస్ అండ్ గల్ఫ్స్. వాట్ ఈస్ పెనెన్సులా, వాట్ ఈస్ ఐలాండ్, వాట్ ఈస్ బే అండ్ వాట్ ఈస్ గల్ఫ్, వీటి యొక్క మీనింగ్ కూడా తెలుసుకోవాలి. జనరల్ గా మీకు తెలిసిందే, the sea coast of Europe is very jagged in several places. It appears that the sea has cut deep into the land, as in the case of Baltic Sea. Elsewhere, it would appear that a part of land has stretched far into the sea, as in the case of Italy. ఇక్కడ ఇటలీ చూద్దాం. సో ఇట్లా వస్తుంది. ఇక్కడ బే అంటే ఏంటంటే రెండు ల్యాండ్ యొక్క మధ్యలోకి వాటర్ రావడాన్ని బే అంటాం. పెనెన్సులా అంటే ఇట్ కవర్స్ విత్ 3 sides వాటర్. ఇండియా కూడా పెనెన్సులా, మనకు చాలా పెద్ద పెనెన్సులా. సో అలానే నార్వే అండ్ స్వీడన్ ఆల్సో పార్ట్ ఆఫ్ పెనెన్సులా. నార్వే, స్వీడన్లు కూడా పెనెన్సులాను భాగమే. అంటే పెనెన్సులా అంటే ఫస్ట్ ఐలాండ్ గురించి తెలుసుకో. వాట్ ఇస్ అన్ ఐలాండ్? ఐలాండ్ అంటే ఆల్ సైడ్స్ కవర్డ్ విత్ వాటర్. మొత్తం అన్ని దిక్కుల అంటే నలుదిక్కుల వాటర్ తో కవర్ చేయబడినటువంటి భూభాగాన్ని ఐలాండ్, తెలుగులో ద్వీపము. జస్ట్ లైక్ శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కాంటినెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐలాండ్. సో అవన్నీ ఐలాండ్స్. అలా కాకుండా 3 వైపుల మాత్రమే వాటర్ ఉంటే దాన్ని పెనెన్సులా అంటే ద్వీపకల్పము అంటారు. The sea surrounds some of the European countries, not just on 3 sides, but on all 4 sides. These are island countries. Great Britain is one such an island country. ఇలా చెప్పుకున్నాము. ఐలాండ్ అంటే మొత్తం అన్ని వైపులా వాటర్ ఉంటుంది. Since ancient times, sea has played an important role in the lives of the people of these islands and peninsulas. Central and southern Europe is largely mountains. Travel and transport over them is both difficult and expensive. ఏవైతే ఈ మధ్యలో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయో యూరప్ లో, ఆ పర్వతాల వల్ల అక్కడ ట్రావెల్ చేయడానికి లేదా ట్రాన్స్పోర్ట్ ఏదైనా పంపడానికి కూడా చాలా కష్టం అవుతూ ఉండేది. ఇన్ కంపారిజన్ సీ ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈజీ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ ద రీజన్ వై యూరోపియన్ హ్యావ్ బీన్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ సీ రూట్ ఇన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్. అసలు ప్రపంచంలో ఫస్ట్ వాటర్ వేస్ ని బాగా ఉపయోగించుకున్నటువంటి కంట్రీస్ ఏమన్నా ఉంటాయంటే యూరోపియన్ కంట్రీస్. ద చీఫెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్సులో వెళ్ళాలంటే పెట్రోల్ బాగా అవుతుంది. అలానే లారీలు వీటికి ట్రాన్స్పోర్ట్ లో మనము డీజిల్ ఉపయోగిస్తాం, దానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ డీజిల్ అవుతుంది. అదే వాటర్ లో అయితే ఈ ఉన్నటువంటి వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ రాదు. సో దానివల్ల ఎక్కువగా వాళ్ళు వాటర్ని ఉపయోగించుకుంటారు. చిన్న చిన్న ఏరియాస్ పోవడానికి అయితే పడవలకు అయితే ఏమీ అవసరం లేదు, జస్ట్ కర్రలాగా తెడ్ అంటారు, అది వేసుకొని వెళ్ళిపోతారు. సో అట్లా ఈ వాటర్ వేస్ ని బాగా ఉపయోగించుకునే వాళ్ళు యూరోపియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూజింగ్ ఆఫ్ వాటర్ వేస్. ఇంగ్లాండ్ కూడా అంతే. The presence of large number of bays and gulfs has also facilitated the use of sea routes. Bays and gulfs are parts of the sea enclosed by the land on three sides. In a bay, a land curves inwards and the mouth of the bay usually wide as in the Bay of Bengal. So ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ దాన్ని బే అంటారు. అంటే అట్లా రెండు వైపులో కూడా వాటర్ చొచ్చుకొని వస్తుంది. A gulf is a narrow inlet in the sea and has a narrow mouth. The entire Baltic Sea, you can see in the map, of large gulf. So దాన్ని ఏమంటారంటే గల్ఫ్ అంటారు. గల్ఫ్ అంటే ఏంటనేది ఒకసారి టెక్స్ట్ బుక్ లో తీయండి, తీసి మీరు అండర్లైన్ చేయండి. ఏంటి గల్ఫ్ అని దేన్ని అంటారు? దేన్ని అంటారమ్మా గల్ఫ్ అని? పెద్ద సంఖ్యలో ఉన్న లోతైన ఆకాశాలు భూభాగంలో చొచ్చుకొని వచ్చిన సముద్రాలను గల్ఫ్ అంటారు. సో అది గల్ఫ్ అర్థం. The large number of
bays and gulfs also facilitated the use of sea routes. ఈ యొక్క గల్ఫ్ కానీ బే కానీ ఎక్కువగా సీ రూట్ కి ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే బాగా లోతుగా ఉంటుంది ఆ ప్రాంతం, తుఫాన్ల నుంచి రక్షణ ఉంటుంది ఆ ఏరియాకి. అలానే నౌకాశ్రయాలు, మనం ఏమంటాం నౌకాశ్రయం అంటే హార్బర్స్, సీ పోర్ట్స్, ఇవి ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో అవి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఓడలు అక్కడ ఆగుతాయి. సో నౌకాశ్రయాలను నిర్మించడానికి ఏం కావాలంటే మనకి ఒక లోతైన సముద్ర అంతర్భూభాగం కావాలి, లోతుగా ఉండాలి, ఎందుకంటే అవి మొత్తం కూడా లోపలికి రావాలి. సో అలాంటి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ ఉంది deep gulfs or bays are preferred for building harbors as a large ships can be anchored in them. Ships need deep waters so that their bottoms do not touch the sea floor. సో అది కింద దానికి పైన మనం షిప్ చూస్తాం, కొద్దిగా కనబడుతుంది, కానీ కింద చాలా ఎక్కువ లోతు వరకు ఆ షిప్ యొక్క పార్ట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే లోతుగా ఉంటుందో అది ఈజీగా ఆ షిప్ యొక్క పార్ట్ కింద తగలకుండా, కింద సీ కింద కూడా ల్యాండ్ ఉంటుందని మనం చెప్తున్నాం. ఓషన్ ఫ్లోర్ ఇవన్నీ మనం చూసాం ఎట్లా ఉంటుంది ఓషన్ రిలీఫ్. సో అవి ఆ పార్ట్స్ తగిలి పాడు కాకుండా వాటరే ఉంటుంది కాబట్టి ఈజీగా అవి ట్రావెల్ చేయగలుగుతాయి. ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే జనరల్ గా మనం ఇప్పటి వరకు ఏం చూసాము, దాని యొక్క యూరప్ ఖండం యొక్క బౌండరీస్ ఏమున్నాయి చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటి, రివర్స్ ఏంటి, మేజర్ గా రివర్స్ చుట్టూ ఉన్నటువంటి సీస్ దేనికి ఉపయోగపడుతున్నాయి, వాటర్ వేస్ గా ఉపయోగపడతాయి, అది ఇంపార్టెంట్. అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ గల్ఫ్, వాట్ ఈస్ బే, ఐలాండ్, పెనిన్సులా, ఇవి 4 కూడా గుర్తు. దెన్ క్లైమేట్, యూరోప్ లో ఎట్లాంటి క్లైమేట్ ఉంటుంది, జస్ట్ ఇమాజిన్. సో ఇట్ ఈస్ నియర్ టు పోల్, నార్త్ పోల్. యూరోప్ హ్యాస్ ఎ కూలర్ క్లైమేట్ దెన్ అవర్స్. మనకి హాట్ గా ఉంటుంది, వీఆర్ నియర్ టు ఈక్వేటర్, బట్ దే ఆర్ నియర్ టు ద పోల్స్, నార్త్ పోల్. Most of its countries experience snowfall in winter. Their summers too are not as warm as ours. అక్కడ సమ్మర్ ఉంటుంది కానీ మనంతా వేడిగా ఉంటుంది, అది మనకి వాళ్ళకి డిఫరెన్స్ క్లైమేట్ కండిషన్స్. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్, ద రీజన్స్ నియర్ ద ఈక్వేటర్ రిమైన్ వార్మ్ ఆల్ అరౌండ్ ద ఇయర్. ఏవైతే కంట్రీస్ ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటాయో యూరోపియన్ కంట్రీస్ అవి కొద్దిగా వేడిగా ఉంటాయి, అంటే ఇటలీ, గ్రీస్ ఇలాంటి కంట్రీస్. As we move northwards to southwards away from the equator, it gets cooler and cooler. Indeed, the polar regions are covered with the ice all around the year. ఇంకా మీరు పైకి వెళ్తే నార్దర్న్ రష్యా, తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ యొక్క నార్త్ పార్ట్స్, అలానే డెన్మార్క్ యొక్క నార్త్ పార్ట్స్, ద గ్రీన్లాండ్ ఇస్ ఆల్సో ఎన్ ఐలాండ్. ఇక్కడ చాలా కూల్ గా ఉంటుంది, ఎందుకంటే అది పోలార్ రీజన్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ ఓషన్ నియర్ బై యూరప్ ఈస్ అట్లాంటిక్ ఓషన్. ఇది వెస్ట్ సైడ్ లో ఉంటుందని మనం స్టార్టింగ్ లోనే చెప్తున్నాం లెసన్ బిగినింగ్ లో. ద క్లైమేట్ ఆఫ్ యూరప్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అనదర్ ఫ్యాక్టర్, ద అట్లాంటిక్ ఓషన్ అండ్ ద winds blowing from it. This impact is felt more by the regions along the Atlantic Ocean than the ones which are far inland. అట్లాంటిక్ యొక్క మహాసముద్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నుంచి పవనాలు వీస్తాయి. ఈ యొక్క ఎవరైతే సీ కోస్ట్ ఓషన్ కోస్ట్ దగ్గరగా ఉన్నాయో అక్కడ బాగా దీని ప్రభావం ఉంటుంది. ఈ లోపల ఉన్న భాగాల పైన అంతగా ప్రభావం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, పోలాండ్ మీద అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ప్రభావం తక్కువ, కానీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే వీటి మీద చాలా ఎక్కువగా ఉంటుంది, స్పెయిన్, పోర్చుగల్ మీద. ఇన్ ద వింటర్స్ ఇట్ ఈస్ quite cold in Western Europe, but is even colder in Eastern Europe. Thus, countries like Poland and Russia have severe winters, while France and Great Britain are comparatively warmer. రష్యా, పోలాండ్ లో చల్లగా ఉన్నప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ లో వేడిగా ఉంది. రష్యన్ వింటర్స్ ఆర్ సో కోల్డ్ దట్ ద రివర్స్ అండ్
నియర్ బై ఈజ్ ఫ్రీజ్ అంటే ఆల్మోస్ట్ రివర్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి, అంటే గడ్డగట్టుకుపోతాయి మంచుతోటి. However, this does not happen in the countries of Western Europe that are located along the sea coast. ఈ సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంగ్లాండ్ కానీ, తర్వాత స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాలు అక్కడ అంతగా గడ్డగట్టుకునే పరిస్థితి ఉండదు, ఎందుకంటే సీ కోస్ట్ లో ఉంది. You would have guessed that this difference must be because of the means of Western Europe to the Atlantic Ocean. Okay, అది అట్లాంటిక్ ఓషన్ యొక్క ప్రభావం. అట్లాంటిక్ ఓషన్ యొక్క ఇంపాక్ట్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఏదైతే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద ఉంటుంది. వెస్టర్లైస్, వెస్టర్లైస్ అంటే తెలుగులో పశ్చిమ పవనాలు, పశ్చిమ పవనాలు. ఇక్కడ వెస్ట్ అనే పదం ఉంది. వెస్టర్లైస్ అంటే జనరల్ గా వెస్ట్ నుంచి వీస్తారు. యూరప్ కి వెస్ట్ ఏముంది, అట్లాంటిక్ ఓషన్. విండ్స్ బ్లో ఆల్ ద ఇయర్ రౌండ్ ఫ్రమ్ ద అట్లాంటిక్ ఓషన్ టువర్డ్స్ యూరప్. సిన్స్ దే బ్లో ఫ్రమ్ ద వెస్ట్, దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ వెస్టర్లైస్. సో ఈ వెస్ట్ నుంచి ఒక యూరప్ మీద వీస్తున్నాయి కాబట్టి వీటిని మీకు వెస్టర్లైట్స్ అన్నారు, అట్లాంటిక్ వెస్ట్ సైడ్ ఉంది కాదు. బట్ యాక్చువల్ గా అవి వెస్ట్ సైడ్ నుంచి కాదు, సౌత్ వెస్ట్ నుంచి టువర్డ్స్ నార్త్ ఈస్ట్ కి ఇస్తాయి. ఏవైతే ఈ ఖండాలన్నీ ఉన్నాయో సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దీని కింద అంతా కూడా నియర్ టు ద సౌత్ పోల్, సౌత్ పోల్ కి కాంటినెంట్స్ కి మధ్యలో ఏ ఒక్క ల్యాండ్ మాస్ లేదు, ఎటువంటి భూభాగం లేదు కాబట్టి విండ్స్ చాలా ఫాస్ట్ గా వీస్తూ ఎక్కడెక్కడైతే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ నుంచి అవి పైకి వస్తాయి. అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ కు వీస్తూ పైకి వెళ్తాయి. అంటే వెస్ట్ సైడ్ కింద, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ది కాంటినెంట్స్ నుంచి వీస్తుంది కాబట్టి యూ టేక్ సౌత్ అమెరికా తీసుకున్న, సదరన్ ఆఫ్రికా కాంటినెంట్ తీసుకున్న, సౌత్ పార్ట్ ఆఫ్ యూరప్ తీసుకున్న, ఆస్ట్రేలియా యొక్క వెస్ట్ పార్ట్ తీసుకున్న, ఈ వెస్టర్లైస్ అనేవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. These winds are warmer than the land temperature and are much too. The climate of Western Europe is affected by these warm and moist winds all year around as they blow throughout the year. ఈ సంవత్సరం పొడవుతా వీసేటువంటి పవన ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ కనబడుతుంది. సో యాక్చువల్ గా వీటి యొక్క ఆరిజిన్ ఎక్కడ అంటే, వెస్టర్లైస్ యొక్క ఆరిజిన్ ఇక్కడ కింద, ఇక్కడ వీస్తాయి, ఇక్కడ నుంచి వీస్తాయి, ఇక్కడ మొత్తం కూడా వీస్తూ పోతాం కింద. సో ఇవి వెస్టర్లైస్ అంటే పశ్చిమ పవనాలు. ఈ వెస్టర్లైస్ కి దీనికి డిఫరెన్స్ ఉంది, గల్ఫ్ స్ట్రీమ్ మనం అక్కడికి వచ్చినప్పుడు చెప్తాం. వామ్ ఓషన్ కరెంట్స్, మనం నిన్న చెప్పుకున్నాం. ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి అంటే ఏం చెప్పుకున్నాం, ఒక ఓషన్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా లార్జ్ క్వాంటిటీలో వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ నుంచి పోల్స్ వైపుకి వెళ్తుంది అంటే, అలానే పోల్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా మళ్ళీ అక్కడి నుంచి ఈక్వేటర్ వైపుకి ఫ్లో అవుతుంది అని చెప్తాం. వాటిని మనం ఏమన్నాం, ఓషన్ కరెంట్స్ అంటాం. The waters in the oceans are not static. They keep flowing from one place to another along the continents. These are the ocean currents which flow for thousands of kilometers in the ocean, just as a rivers flow on land. ఎలాగైతే ఈ భూమి మీద రివర్స్ లో వాటర్ ఫ్లో అవుతుందో అట్లనే ఓషన్ లో ఉన్న వాటర్ కూడా ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంది. One such ocean current is to be found in the Atlantic Ocean. This current originates near the equator, where the west waters are warm throughout the year. This current flows westward to the North America. It flows towards the northern along eastern coast of America under the impact of the westerlies and then advances towards the Europe. This current is called Gulf Stream. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, వాట్ ఈస్ గల్ఫ్ స్ట్రీమ్ అంటే the ocean water current which flows speedy is called a stream. బాగా ఫాస్ట్ గా ఈ యొక్క వాటర్ యొక్క మూమెంట్ ఉంటే దాన్ని మనం గల్ఫ్ అంటాం.
అదే చాలా స్లోగా ఉంటే దాన్ని డ్రిఫ్ట్ అంటాం. While in Europe it is called North Atlantic drift, the ocean water current which flows slowly called a drift. సో అది ఎట్లయింది అనేది ఈ యొక్క మ్యాప్ లో చూద్దాం. గల్ఫ్ స్ట్రీమ్ చూద్దాం. జనరల్ గా ఈక్వేటర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఈక్వేటర్ దగ్గర ఎట్లా ఉంటుంది, హాట్ గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇది ఇలా అని ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా ఇటు అమెరికా వైపుగా వచ్చిన తర్వాత సడన్ గా ఈ వాటర్ ఇటు తిరిగింది. ఎందుకు తిరిగింది అంటే బికాస్ ఆఫ్ ద వెస్టలైజ్. ఇక్కడ వెస్టలైజ్ ఏం చేస్తాయి, పవనాలు ఇటు పోతా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ వెస్టలైజ్ ఉన్నాయి కాబట్టి వెస్టలైజ్ ఏం చేశాయి, ఈ యొక్క వాటర్ ఫ్లోని టువర్డ్స్ ఈస్ట్ వైపు తిప్పాయి, ఈస్ట్ టు టాప్. సో అది గల్ఫ్ స్ట్రీమ్. దీన్ని ఏమంటారు, గల్ఫ్ స్ట్రీమ్. ఈక్వేటర్ నుంచి ఆరిజినేట్ అయింది కాబట్టి ఇది కోల్డ్ కరెంటా, వామ్ కరెంటా? ఏదైనా ఒక కరెంట్ స్టార్ట్ అయింది ఈక్వేటర్ దగ్గర అంటే అది డెఫినెట్ గా వామ్ కరెంట్ అయి ఉంటుంది. అదే దీనికి ఆపోజిట్ గా ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డ్రిఫ్ట్. దాన్ని అట్లాంటిక్ అంటాం. వెస్టర్న్ యూరప్ showers all around year. The westerlies which blow throughout the year also bring ample moisture to northern and western Europe. Since these winds blow from the sea, they carry a lot of moisture and regularly cause rainfall. సో ఈ యొక్క వెస్టలైజ్ వల్లనే పూర్తిగా యూరప్ లో వర్షం బాగా నమోదవుతా ఉంటుంది. It rains throughout the year in northern and western Europe, while it rains only for a few months in our country. మన దగ్గర ఉండేటువంటివి కూడా విండ్స్ వల్లనే మన దగ్గర కూడా ఏమవుతుంది, వర్షం పడుతుంది. కానీ మన దగ్గర సర్టెన్ పీరియడ్, టైం పీరియడ్ ఉంది. అందుకే వాటిని ఏమన్నారు, మనం తెలుగులో ఋతుపవనాలు అంటాం, ఇంగ్లీష్ లో మాన్సూన్స్ అంటాం. There are light showers all around the year in Western Europe. The sky is usually clouded. While we in India eagerly wait cool showers, the people of Western Europe wait bright sunny days. మనమేమో ఎప్పుడు వర్షం పడుతుందని ఎదురు చూస్తాం, వాళ్ళేమో ఎప్పుడు బాగా బ్రైట్ సన్నీ డేస్ వస్తాయని చూస్తారు. అంటే సూర్యుడు కాంతివంతంగా ప్రకాశించేటువంటి పగలు కోసం ఎదురు చూస్తారు. సో వెస్టర్న్ యూరప్ ఆల్సో బెనిఫిట్స్ ఇన్ అదర్ వేస్ ఫ్రమ్ ద గల్ఫ్ స్ట్రీమ్. సో ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ వల్ల బాగా ఉపయోగం ఉంది. ఆ ఉపయోగం ఏందనేది ఇక్కడ చూద్దాం. The warm currents are very good for fish breeding as they contain ample food material for the fishes. ఏంటిది ample food material అంటే? ample food material అంటే మీకు ఫ్లోరా అండ్ ఫానా గురించి తెలుసు. సముద్రంలో కూడా కొంత సీవీడ్ ఉంటుంది, కొంత గ్రాస్ ఉంటుంది. అవి ఫిష్ ఏం చేస్తుంది, స్మాల్ గ్రాస్ తింటాయి. ఈ స్మాల్ గ్రాస్ అనేది ఎక్కువగా ఉంటుందంటే దానికి ఒక పేరు ఉంది, తర్కోసం అనే గ్రాస్ ఉంటుంది. ఎక్కడంటే అది ఈ వామ్ కరెంట్స్ ఫ్లో అవుతా ఉంటాయి. ఈక్వేటర్ నుంచి వచ్చి యూరప్ గుండా వెళ్ళేటప్పుడు బ్రిటన్ దగ్గర నార్త్ సీ నియర్ బ్రిటన్, నార్త్ సీ దగ్గర, బ్రిటన్ దగ్గర. దిస్ పార్ట్ ఆఫ్ ద నార్త్ సీ కాల్డ్ డాగర్ బ్యాంక్. సో ఇక్కడ ఈ సర్కోసం అనేటువంటి గ్రాస్ ఉంటుంది. అక్కడ ఫిష్ బాగా ఏమైతాయి, చేరుతాయి. అంటే వాటికి ఏమైనా ఫుడ్ మెటీరియల్ దొరుకుతుంది అక్కడ, అందుకని అక్కడ బాగా ఉంటాయి కాబట్టి అక్కడ ఫిషింగ్ ఎక్కువ చేస్తారు. దాన్ని ఏమంటారంటే డాగర్ బ్యాంక్ అంటారు ఆ ఏరియా. దిస్ పార్ట్ ఆఫ్ ది నార్త్ సీ ఇస్ కాల్డ్ డాగర్ బ్యాంక్. అంటే బ్రిటన్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత నార్త్ సీ ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని ఏమంటారు, డాగర్ బ్యాంక్ అంటారు. ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. ఫిష్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఆఫ్ ది యూరోపియన్స్ అండ్ ఫిషింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ యూరప్. మనం ఎట్లయితే రైస్ తింటాం, చపాతి తింటాం, అది తింటాం, ఇది తింటామో అట్లనే అక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఫిష్ ఫుడ్ మీద ఆధారపడతారు. చాలా వరకు ఎక్కడెక్కడైతే ఎక్కువ సముద్రాలు చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉంటాయో, ప్రాంతాలు ఉంటాయో, అలానే సీ కోస్ట్ మనం భావనపాడు చూసాం. సో అటువంటి ఏరియాస్ వాళ్ళు ఎక్కువగా ఫిష్ అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఫుడ్ లో అది ఎక్కువగా బాగా ఉంటుంది. మెడిటరేనియన్ క్లైమేట్ ఇన్ సదరన్ యూరప్. మరి సౌత్ యూరప్ లో క్లైమేట్ ఎట్లా ఉంటుంది?
మెడిటేరియన్ అంటే ఏంటి అంటే అది మెడిటేరియన్ సీ పేరుతో వచ్చింది. ఇది ఎక్కడ ఉంది అంటే సెంటర్ ఆఫ్ ది వరల్డ్ ఉంది. ఇన్ బిట్వీన్ యూరప్ అండ్ ఆఫ్రికా దగ్గర ఉంది. ఆ? అంటే ఎక్కడ ఏదైతే క్లైమేట్ ఈ మెడిటేరియన్ సీ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో ఉందో అదే క్లైమేట్ వేరే వేరే కాంటినెంట్స్ లో కూడా ఉంది. ఆఫ్రికాలో ఉంది, సెంట్రల్ చిలీ, తర్వాత వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంది మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఉంది. The Mediterranean Ocean countries are the southernmost countries of Europe. As a result, the winters here are not too cold and summers are warm. It does not rain all through the year in the Western Europe. The westerlies blow here during the winter months only. These winds bring rain to the Mediterranean countries. In other words, it rains here only in winter. Such rain winters and dry summers are termed as a Mediterranean climate. Mediterranean climate అంటే ఏంటి? రైనీ వింటర్స్ అండ్ డ్రై సమ్మర్స్. అండర్లైన్, వింటర్ లో వర్షం పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సెవరల్ రీజన్స్ ఇన్ అదర్ కాంటినెంట్స్ టు హ్యావ్ ఏ మెడిటరేనియన్ క్లైమేట్. చెప్పాను, దిస్ క్లైమేట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ గ్రోయింగ్ జ్యూసీ ఫ్రూట్స్. అంటే ఇది చాలా చోట్ల ఉందని చెప్పాను. ఈ యొక్క క్లైమేట్ జ్యూసీ ఫ్రూట్స్ కి బాగా ఉపయోగం. Thus regions with Mediterranean climate are famous for their fruits. ఏం ఫ్రూట్స్ పండుతాయి అక్కడ? ఆలివ్స్, ఫిగ్స్, గ్రేప్స్, ఆరెంజెస్. ఆలివ్ అంటే ఆలివ్ పండ్లు, ఫిగ్స్ అంటే అత్తి పండ్లు, అలానే గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్లు, ఆరెంజెస్ అంటే బత్తాయి పండ్లు. ఇవి చాలా చాలా పండుతాయి. ఎక్స్టెన్సివ్ సదరన్ యూరప్, ఎక్కడ ఏవైతే సదరన్ యూరప్ లో ఉన్నటువంటి స్పెయిన్, పోర్చుగల్, సదరన్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఈ దేశాలలో ఎక్కువగా పండుతాయి. ఇక్కడ ఇంకొక క్లైమేటిక్ లో చేంజ్ ఏంటంటే వి హ్యావ్ 3 సీజన్స్. మన దగ్గర 3 రకాల సీజన్స్ ఉంటాయి, వింటర్, సమ్మర్ అండ్ రైనీ సీజన్. కానీ అక్కడ 4 టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి. అవేంటి? అండర్లైన్ ఇట్: వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్. వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటమ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటిని తెలుగులో కూడా మీరు ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి. వింటర్, తెలుగులో ఏమంటారంటే వీటిని చలికాలం, వసంతకాలం, వేసవికాలం, శరత్కాలం. ఆటం అంటే శరత్కాలం, వింటర్ అంటే చలికాలం, తర్వాత స్ప్రింగ్ అంటే వసంతకాలం. అదే ఒకటి తెలుగులో కూడా నేర్చుకోండి. అంటే ఎవరైనా తెలుగు స్ప్రింగ్ అంటే వసంతకాలం, ఆటం అంటే శరత్కాలం. సో వింటర్ చూద్దాం. అంటే నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ ఆడ వింటర్ ఉంటుంది, వెరీ కోల్డ్ గా ఉంటుంది. ద సన్ షైన్స్ వన్స్ ఇన్ ఎ వైల్. ద సన్ రైజెస్ వెరీ లేట్ ఇన్ ద డే at about 9 or 10. ఇక్కడ 0 కాదు, ఇది 10. 10 o'clock. ఓకే, 9, 10 o'clock, 10 o'clock. 9 కానీ 10 గంటలకి మాత్రమే సూర్యుడు వస్తాడు. మనలాగా 5:30, 6, 7 గంటలకి రాదు. ఇక్కడ ద ఓవర్పోస్ట్ స్కై మేక్స్ ఇట్ ఈవెన్ డార్కర్. బ్రాడ్ లీవ్స్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ వింటర్ అండ్ స్టాండ్ ఎంటైర్లీ లీఫ్లెస్. ఇక్కడ వింటర్ సీజన్ వచ్చిందని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, మీకు టెక్స్ట్ బుక్ లో కూడా మంచి బొమ్మలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆకులని రాలిపోయి అసలు ఆకులు ఏమీ ఉండవు ఆ చెట్లకి, అంటే అది వింటర్. స్ప్రింగ్, ద ల్యాండ్స్కేప్ బిగిన్స్ టు చేంజ్. ఎ మార్చ్ కమ్స్, ద డేస్ గెట్ లాంగర్ అండ్ నైట్ షార్టర్. ఇక్కడ డేస్ ఎక్కువగా ఉంటాయి, నైట్ తక్కువ అయిపోతుంది. నైట్ టైం తక్కువ, డే టైం ఎక్కువ. ద స్నో బిగిన్స్ మెల్ట్ అండ్ న్యూ షూట్స్ అపియర్ ఆన్ ద ట్రీస్. ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ అపియర్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ bloom everywhere. Lush green grass begins to grow on the pastures. The fields are plowed in the spring and sowing in turn during the season. Wheat, rye, barley, corn, sugar, wheat and oats are the principal crops. అంటే ఇక్కడ ప్రధానంగా ఉండేటువంటి పంటలు, అంటే వసంత కాలంలో పండే పంటలు ఏంటి? గోధుమ,
rye, barley, మొక్కజొన్న, బీట్రూట్, ఓట్స్. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. స్ప్రింగ్ లో పండేటువంటి పంటలు. సమ్మర్. ఇది సమ్మర్ ఫ్రమ్ జూన్ టు ఆగస్ట్. It is not rain much and there is a more sunshine. The days are longer than our country. The sun rises as early 4 o'clock in the morning and sets after 8 o'clock. అంటే 4 నుంచి 8 వరకు, అంటే మార్నింగ్ 4 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు. అంటే ఎంత టైం చూడండి. డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం తక్కువ ఉంటుంది. In fact, the northern countries like Sweden and the sun does not set at all. స్వీడన్ లాంటి దేశాలు అండర్లైన్ చేయడం, స్వీడన్ సూర్యుడు అసలు అస్తమించడు, డార్క్నెస్ రాదు. దీస్ కంట్రీస్ ఆర్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ఇక్కడ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని దేన్ని పిలుస్తారంటే స్వీడన్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లో మూడిట్లో అదే టైప్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వీడన్ అంటే సన్ డస్ నాట్ సెట్, అందుకే దాన్ని ఏమంటారు ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. అంటే మధ్యరాత్రి కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. మధ్యరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది అంటే స్వీడన్. నెవర్దెలెస్ ఇట్ డస్ నాట్ గెట్ వెరీ హాట్. సరే, అంత సూర్యుడు ఉన్నప్పటికీ అక్కడ హాట్ గా ఉండదు, ఎందుకంటే ఎప్పటికీ కోల్డ్ విండ్స్ అనేవి నార్త్ పోల్ నుంచి వస్తాయి. దిస్ ఇస్ బికాస్ ద సన్ డస్ నాట్ రైజ్ హై అండ్ ద స్కై అండ్ రిమైన్స్ క్లోజ్ టు ద హారిజన్ వేర్ ద ఎర్త్ అండ్ స్కై సీమ్ టు మీ. ఇక్కడ సన్ ఉన్నప్పటికీ అది అంతగా మనలాగా 90 degrees యాంగిల్లో నన్నెత్తి మీద ప్రకాశించదు కాబట్టి అంతగా వేడి ఉండదు. సమ్మర్ ఇస్ ద సీజన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ యూరప్. ఇది కూడా అండర్లైన్ చేయాలి. సమ్మర్ ఏంటి? అగ్రికల్చర్ సీజన్, పంట కాలం. క్రాప్స్ మెచ్యూర్ ఇన్ దిస్ సీజన్. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఇరిగేషన్ యాజ్ ఒకేషనల్ షవర్స్ ఆర్ సఫిషియెంట్ ఫర్ ద క్రాప్స్. ఇక్కడ స్పెషల్ గా ఇరిగేషన్ వాటర్ అవసరం లేదు, అక్కడ పడేటువంటి షవర్స్ ఉపయోగపడతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ ద క్రాప్స్ ఆర్ రెడీ టు బి హార్వెస్టెడ్. సమ్మర్ అయిపోయిన నాటికి అన్ని కూడా రెడీ అయిపోతాయి, పంటలన్నీ కూడా కోసుకోవడానికి. ఇక్కడ చూడండి 4 వింటర్ లో పరిస్థితి ఇట్లా ఉంటుంది, స్ప్రింగ్ లో పరిస్థితి ఇట్లా ఉంటుంది, సమ్మర్ లో పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఆటమ్ లో పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇన్ అవర్ కంట్రీ వీ హ్యావ్ 2 అగ్రికల్చర్ సీజన్స్, రబీ అండ్ ఖరీఫ్. మనకు తెలుసు రబీ సీజన్, ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్ జూన్ లో స్టార్ట్ అయింది, రబీ సీజన్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఉంటాయి. ఖరీఫ్ సీజన్ లో మనం ఎక్కువగా ప్యాడీ అంటే రైస్ పండిస్తాం, రబీలో వీట్ పండిస్తాం. Thus it is possible to grow crops for nearly 8 to 10 months in a year. On the other hand, Europe and other European countries, cultivation is possible only for 6 to 7 months. ఓన్లీ 6-7 నెలలు, అంటే హాఫ్ ఆఫ్ ది ఇయరే అక్కడ కుదురుతుంది. మనలాగా ఎంటైర్ ఇయర్ కల్టివేషన్ అనేది జరగదు. నెక్స్ట్ ఆటమ్. ద క్లైమేట్ చేంజెస్ వన్స్ అగైన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ట్రీ లీవ్స్ టర్న్ రెడ్ అండ్ ఎల్లో. ఇంత చూసినట్టుగా రెడ్ ఎల్లోగా మారిపోతాయి, పండిపోతాయి. It cut and it dried for feeding farm animals in winter. Grapes and other fruits are plucked and used for making of wine, jams and juices of various kinds and preserved in other farms. ఇక్కడ బాగా వాళ్ళకి ఉపయోగపడేది జామ్, వైన్, జ్యూస్. ఇది అదే టైంలో తయారు చేస్తారు, మెయిన్ గా గ్రేప్స్ తో తయారు చేస్తాం. సో వరల్డ్ ఫేమస్ వైన్ అనేది ఇక్కడే తయారవుతుంది యూరప్ లో. అలానే జామ్, జ్యూస్ కూడా. సో అది ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్ చేస్తారు వేరే కంట్రీస్ కి. ల్యాండ్ అండ్ అగ్రికల్చర్. యూరోపియన్ ప్లెయిన్స్ అండ్ రివర్ వ్యాలీస్ ఆర్ వెరీ ఫెర్టైల్. ఇక్కడ చాలా ప్లెయిన్స్ ఉన్నాయి అనుకున్నాం, మనలాగా ప్లాటూస్ లేవు ఎక్కువగా. మౌంటైన్స్ ఉన్నాయి కానీ సెంట్రల్ యూరప్ లోనే ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం కూడా లార్జ్ ప్లెయిన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ఈస్టర్న్ యూరప్, రష్యా, యుక్రెయిన్ లో పెద్ద పెద్ద ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, మంచి రివర్స్ ఉన్నాయి. ఇట్ రైన్స్ హియర్ ఆల్ త్రూ ద ఇయర్ అండ్ ద రివర్స్ ఆల్సో డు నాట్ డ్రై అప్ ఇన్ ఎనీ సీజన్. ఏ సీజన్ లో కూడా మనలాగా రివర్స్ అనేది డ్రై అప్ కాదు. దే ఆర్ ఆల్ పెరినియల్ రివర్స్, సంవత్సరం మొత్తం కూడా అవి భావిస్తూనే ఉంటాయి.
As a result, the plains are highly suitable for agriculture. However, a large part of Europe's mountains are not suitable for agriculture. Some countries have very little agriculture. For example, కొన్ని దేశాల్లో చాలా తక్కువ అగ్రికల్చర్ 3% ఉంది ల్యాండ్ లో. ఎక్కడ అంటే నార్వేలో, లేదా 30% ఇంగ్లాండ్ లో, జర్మనీలో 40%. అదే మన ఇండియాలో చూస్తే 55% ఉంది. మన దగ్గర పర్సెంటేజ్ ఎక్కువ, అక్కడ తక్కువ. బట్ ప్రొడక్షన్ లో వాళ్ళు ఎక్కువ, మనం తక్కువ. ఎందుకనే తర్వాత there is an acute shortage of land in Holland. The people of Holland, వాళ్ళని Dutch people అంటారు, have reclaimed small portions of land from the sea by building embankments called dikes to push back the sea. The land that is reclaimed as called a polder. ఇక్కడ ఈ పోల్డర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పోల్డర్ అంటే, సముద్ర జలాలతో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెళ్ళకు మళ్లించి బ్యాక్ వాటర్ ని తీసుకొని దానికి గోడలు కట్టి, డైక్స్ అంటూ అడ్డుగోడలు కట్టి, అక్కడ ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేస్తారు. దాన్ని హోల్డర్ అని అంటారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఇట్లా డిఫరెంట్ నేమ్స్ వచ్చినప్పుడు ఒక స్పెషల్ వర్డ్ అండి. In eastern and northern Europe, it is not possible to cultivate the land and winter snow covers almost 6 months. So, ఎట్లాగూ స్నో బాగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ అనేది పాసిబిలిటీ ఉండదు. Wheat is the main crop in the European plains. సో మన దగ్గర ఏంటిది మెయిన్ క్రాప్ అంటే ప్యాడీ, కానీ యూరోప్ లో వీట్. It is grown extensively in France, Germany, Russia, Ukraine, Poland, Italy, Greece, etc. ఈ దేశాలలో విపరీతంగా వీట్ పండింది. అంటే వాళ్ళకి సరిపోని ఇంకా చాలా మిగులుతుంది. అందుకే వాళ్ళంతా కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. We have seen that the fruit cultivation is prominent in the southern Europe. Fruits like grapes are used for making wine. ఇదే చెప్తున్నా. The Mediterranean countries like Portugal, Spain, Italy, and the southern France are famous for their wines. సో ఆ దేశాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వైన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా పేరు కూడా ఉంది. బార్లీ, ఓట్స్, రైస్, షుగర్, వీట్, పొటాటో ఎక్సెట్రా ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్ యూరప్. అలానే షుగర్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ద వీట్ ఇన్ రష్యా, యుక్రెయిన్, జర్మనీ. ఇంకా అక్కడ షుగర్ కూడా తయారు చేస్తారు. అంటే వీట్ దుంపల నుంచి పంచదార తయారు చేస్తారు. వీట్ అనే దుంపలు ఉంటాయి, వీట్ ఫ్రూట్. ఇక్కడ రష్యా, యుక్రెయిన్, జర్మనీ. సో అగ్రికల్చర్ రెవల్యూషన్. సో యూరప్ లో అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది ఫస్ట్. యూరప్ వాజ్ లైక్ ఏషియా, a continent of small farmers and landlords. However, over the last 2 centuries, this has changed to distinctly only a very small section of the population practices agriculture. And no small farmers in India. This happened due to the technological revolution and enabling the farmers to cultivate large times. సో ఇక్కడ చూస్తే యూరోపియన్ లో ఫార్మ్స్ మన ఇండియా కన్నా చాలా పెద్దవి ఫార్మ్ ల్యాండ్స్. ఇక్కడ చూడండి ఎంత ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కల్టివేషన్ ఇన్ యూరప్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ లార్జ్ ఫార్మ్స్ మోర్ దెన్ 50 to 100 acres. అదే ఇండియాలో ఒక 2 acres, 3 acres, కొన్ని చోట్ల 1.5 acres ల్యాండ్ హోల్డింగ్ అంటున్నారు. అంటే ఒక ఫార్మర్ కి ఉండేటువంటి ల్యాండ్, కల్టివేటెడ్ ల్యాండ్ ఎంత ఉంటుందంటే మన దగ్గర 2 acres, 3 acres, 5, 10. కానీ అక్కడ ఫార్మ్స్ అనేది లార్జ్ ఫార్మ్స్, మోర్ దెన్ 50 or 100 acres పైన ఉంటాయి. జనరల్లీ ఫార్మర్స్ బిల్డ్ దేర్ హౌస్ ఇన్ దేర్ ఓన్ ఫార్మ్స్. అందుకనే ఫార్మ్ హౌసెస్ అంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ లోనే ఇల్లు కట్టుకుంటారు. The farm houses are usually very large and have a number of rooms for a different purpose. Sheds for animals, godowns for storing grains, coops and sites for poultry and pigs. రకరకాల అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉపయోగపడేటువంటి పార్టీషన్స్ ఫార్మ్ హౌస్ లో ఉంటాయి. షెడ్స్, షెల్టర్స్. దీస్ బిగ్ ఫార్మర్స్, ఎయిర్ లేబరర్స్ వర్క్ ఆన్ దేర్ ఫీల్డ్స్. అలానే ఫార్మర్స్ కూడా చాలా మంది అక్కడే ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు దే యూజ్ మెషిన్స్ వాడతారు బాగా. సో లార్జ్ హోల్డింగ్స్
and mechanized farming enable European farmers to earn good income. సో అంత మెషినరీ వాడతారు కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది, టెక్నాలజీ బాగా వాడతారు. దే లివ్ ఇన్ కంఫర్టబుల్ హౌసెస్ ఎక్విప్డ్ విత్ మోడర్న్ అమ్యూనిటీస్. చాలా సొఫిస్టికేటెడ్ హౌసెస్ ఉంటాయి వాళ్ళకి. దే యూజ్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఫర్ కుకింగ్. అబౌట్ 50 years ago, most European farmers baked their own bread. ఒక 50 సంవత్సరాల క్రితము ఈ బ్రెడ్ తయారీ అనేది వాళ్ళు సొంతంగా చేసుకునేవారు. ఇప్పుడు మార్కెట్స్, సూపర్ మార్కెట్లు వచ్చినాయి, జస్ట్ షిఫ్ట్ అయినారు. Now they sell off most of their produce and buy their bread from the market daily. Several varieties of bread and cakes are available in nearby towns. అలానే ఫ్రెష్ మీట్ బాగా ఉపయోగిస్తారు వాళ్ళు. ఇవన్నీ దాని గురించి. దెన్ మోడర్న్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఇస్ a practice as a commercial enterprise just as an industry. మన దగ్గర అగ్రికల్చర్ ని మనము డైలీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు, కానీ అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ ని ఒక ఇండస్ట్రీగా భావిస్తారు. ద ఫార్మర్స్ మేక్ ఏ లివింగ్ బై సెల్లింగ్ దేర్ ఎంటైర్ ప్రొడ్యూస్ అండ్ గెట్టింగ్ ఆల్ ఆఫ్ దేర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద మార్కెట్. పండిన పంట అంతా అమ్మేసి వాళ్ళకి కావాల్సిన కొద్దిగా మాత్రమే మార్కెట్ కొనుక్కుంటాం. ద అగ్రికల్చర్ టెక్నాలజీ యూస్ ఆల్సో రిక్వైర్స్ ద యూజ్ ఆఫ్ హైబ్రిడ్ సీడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్. దీన్నే మనం ఏమంటాం, గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అంటే కృత్రిమ వంగడాలు, హైబ్రిడ్ సీడ్స్ అంటే. కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయనాలు ఉపయోగిస్తారు. పెస్టిసైడ్స్ పురుగు మందులు ఉపయోగిస్తారు. తర్వాత వెల్ డెవలప్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉపయోగిస్తాడు. వెల్ డెవలప్డ్ మెషినరీ, మెకానిజం ఉపయోగిస్తారు. అంటే ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, ఇవన్నీ కూడా. సో అట్లా యూరప్ అగ్రికల్చర్ అనేది ఇది మోడర్న్ అగ్రికల్చర్. However, compared to our country, very few people in Europe depends upon agriculture. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇండియాలో 80% ఆఫ్ ద పీపుల్, అంటే 70 వేసుకోండి ఇప్పుడు మనం మారితే, అంత ఎక్కువ మంది 2/3 పీపుల్ అగ్రికల్చర్ మీద బేస్ అయినారు. కానీ అక్కడ మాత్రం వెరీ ఫ్యూ పర్సెంటేజ్ ఆఫ్ పీపులే దే ఆర్ ఇన్ అగ్రికల్చర్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్ సెక్టర్ లైక్ బ్యాంక్, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. ఏదైతే ఈ 3 సెక్టార్స్ లో అగ్రికల్చర్ సెక్టార్ లో తక్కువ ఉంటారు, అక్కడ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ లో ఎక్కువగా. ఇట్ ఇస్ ద ఇండికేషన్ ఫర్ ద డెవలప్డ్ ఎకానమీ. ఎక్కడైతే సర్వీస్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ లో ఎక్కువ మంది పీపుల్ పనిచేస్తారో, దట్ ఇస్ ద ఇండికేషన్ ఫర్ డెవలప్డ్ కంట్రీ. ఈవెన్ దో who work in the field agriculture are helped by the government with a lot of subsidiary carry, and the farming has gives them less income than the other kinds of work. The government pays them for carrying on agriculture in the village. So discovery of sea routes. సరే, ఎందుకు మరి డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్ ఎందుకు యూరోపియన్స్ చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి చూస్తే, ఇది నాట్ ఓన్లీ జోగ్రఫికల్ పార్ట్, కమ్స్ అండర్ ద హిస్టరీ ఆల్సో. ఇది మనకు ఉపయోగపడుతుంది హిస్టరీలో కూడా. నో పార్ట్ ఆఫ్ వెస్టర్న్ టూ ఫార్ ఫ్రమ్ ద ఓషన్. ఇన్ కాంట్రాస్ట్, మెనీ కంట్రీస్ ఆఫ్ ఏషియా ఆర్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సీ. సో అక్కడ చాలా యూరోపియన్ కంట్రీస్ సీ కోస్ట్ కి దగ్గరగానే ఉంటుంది, ఓషన్ కి దగ్గరగానే ఉంటాయి. దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సచ్ seaside settlements where seafaring people have been living in hundreds of years. With centuries of experience of sea travel, the European sailors were found their skill and their courage on the seas. They were also skilled in building of boats and ships. Initially, ships were built and used for fishing in deep seas. Later on, they are used for international trade and too. టైటానిక్ అనే పెద్ద షిప్ యూరోపియన్స్ తయారు చేశారు. జనరల్ గా వాళ్ళు యూరోపియన్స్ బాగా సముద్రాల మీద ఆధారపడతారు, ధైర్య సాహసాలతోటి సముద్రయానం చేస్తారు. సో అలా వాళ్ళు 500 సంవత్సరాల క్రితమే భారతదేశం లాంటి దాన్ని చేరుకోవాలని బాగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫిష్ పడవలు తయారు చేయడం వచ్చు, వాళ్ళకి షిప్పులు తయారు చేయడం వచ్చు. తర్వాత వాళ్ళు కొంతమంది హాబీగా కూడా కలిగినారు. చాలా మంది కింగ్స్, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు
ఎవరెవరో ప్రిన్స్, ప్రిన్సెస్ కూడా అటువంటిది కలిగి ఉన్నారు. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ హెన్రీ ద నావిగేటర్, ఆయన బిరుదే నావిగేటర్. ఆయనకి సెయిలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఏం చేశాడు, ఒక నావికా పాఠశాలని ఏర్పాటు చేశాడు, స్కూల్ ఫర్ నావిగేషన్. సో ఎవరైతే నావిగేటర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో అట్లా యూరప్ లో చాలా ఇంపార్టెన్స్ ఈ యొక్క ఏమంటారు దాన్ని సముద్రయానం చేయటంలో ఉంది. From the every ancient time, the people of Europe have been trading with the India and other countries of Asia like Indonesia and China. ఈ పూర్వకాలం నుంచి కూడా భారతదేశము, ఇండోనేషియా, చైనా దేశాలతో వాళ్ళకి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. From these countries, Europe obtained many important silk, ivory, spices such as clove, pepper and cinnamon. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి తీసుకుపోయేటోళ్ళు ఇక్కడ నుంచి, చైనా, ఇండోనేషియా, భారతదేశం నుంచి వాళ్ళు పత్తి, పట్టు వస్త్రాలు, రత్నాలు, దంత వస్తువులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు. ఎందుకు మరి అంటే అక్కడ యూరప్ లోవి దొరకవు కాబట్టి మన ఇండియా నుంచి తీసుకువెళ్ళేవారు. The Europeans got these exchange for gold and silver which they brought from Europe. మరి ఇవన్నీ వాళ్ళు కొనుక్కోవడానికి ఏమి ఇచ్చేవారు మనకి, ఇక్కడ గోల్డ్ సిల్వర్లు ఇచ్చేవారు. బంగారము, వెండి ఇచ్చి తర్వాత అది కరెన్సీలో మనకు వస్తుంది. మనీ అండ్ బ్యాంకింగ్ లో ఎట్లా కరెన్సీ స్టార్ట్ అయింది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటనేది వస్తుంది. సో అట్లా ఇండియాకి అంటే ఏషియన్ కంట్రీస్ కి, యూరప్ కి మంచి ట్రేడ్ అండ్ మార్కెట్ ఎప్పటి నుంచో ఉంది. ద ట్రేడ్ రూట్స్ చూడండి. సో ఇక్కడ దీని నుంచి అంటే ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ కదా, అవన్నీ కూడా ఇలా ఇండియాకి వచ్చాయి. అంటే ఇది భూభాగం. ఇక్కడ నుంచి ది బ్లాక్ సీ కింద టర్కీ, టర్కీ నుంచి అరేబియా, అరేబియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, నవ్ పాకిస్తాన్, ఇండియా ఇట్లా వచ్చేవారు. మళ్ళీ ఇక్కడ నుంచి చైనాకి వెళ్ళేవారు, ఇట్లా కూడా చైనాకి వెళ్ళారు భూభాగం. అలానే చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియా, ఇండోనేషియా వరకు స్టాప్. తర్వాత కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియా ఎప్పుడైతే కనిపెట్టాడో అప్పుడు ఆస్ట్రేలియా కూడా వాళ్ళు విస్తరిస్తారు. అలానే యూరప్ నుంచి ఇది కూడా వెళ్ళేవారు. సో అట్లా ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. సరే ఈ రూట్ తర్వాత చూద్దాం. సో అలా ఈ సీ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంది. అంతకన్నా ముందు ల్యాండ్ రూట్ ఉంది. About 500 years ago, the West European sailors and traders began to search new routes to India. ఎందుకు న్యూ రూట్స్ టు ఇండియా అంటే ఒకసారి మనం ఇక్కడ పైకి వెళ్తే 2 మేజర్ రూట్స్ ఆర్ గివెన్. ఆ 2 మేజర్ రూట్స్ చూసాం. ఇవి ఈ రూటు, ఈ రూటు. ఇదేమో పూర్తిగా ల్యాండ్ మీద వచ్చే రూట్ ఇండియాకి, ఇదేమో కొంత రెడ్ సీ గుండా, అరేబియన్ సీ గుండా వచ్చే రూట్. ఈ 2 రూట్లు మేజర్ గా ఉన్నాయి. While one of them took a land route via Middle East, Iran and Afghanistan, the other route took a sea route in the Red Sea and Arabian Sea. About 500 years ago, the West European sailors and traders began to search new routes to India. This was because of the routes mentioned above passed through the countries ruled by Arabs who were often at war with the Europeans. Further, most of the trade in the Mediterranean Sea was controlled by Italian merchants who did not let in traders of other countries. That is why the sailors of the other countries began to look for the route to India, did not have a path through Mediterranean Sea or Arab ruled countries. So Arabian rulers 1453లో ఈ యొక్క ఎంటైర్ పార్ట్ ని ఆక్యుపై చేశారు. ఈ 2 రూట్స్ ఉన్నటువంటి పార్ట్ అంటే ఈ బ్లాక్ సీ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ ప్లేసెస్ ని కూడా వాళ్ళు పొలిటికల్ గా గెలిచేసి ఇక్కడ ఏ ఇటాలియన్
ట్రావెలర్ కూడా ఇటు రాకుండా చేశారు. నాట్ ఓన్లీ ఇటాలియన్, యూరోపియన్ ట్రావెలర్స్ ఆర్ యూరోపియన్ ట్రేడర్స్. ఇక యూరప్ నుండి ఎవరు కూడా ఈ మార్గం నుండి కూడా ఇండియాకి చేరుకోవడానికి వీలు లేదు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ దీస్ అటోమన్ టర్క్స్. ఇక్కడ ఉంటుంది టర్కీ దేశం. సో వీళ్ళు ఈ మధ్య ప్రపంచాన్ని పరిపాలించే రోజులలో అనేక ఆంక్షలు పెట్టారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్ ట్రేడర్స్ ఏం చేశారంటే, అప్పుడు ఏమైంది, కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. కాబట్టి ఎట్లయినా సరే మనం ఇటు ఈస్ట్ సైడే కాకుండా, ఇది ఈస్ట్ సైడ్ కదా, వెస్ట్ సైడ్ కూడా వెళ్తే ఇండియాని చేరుకోవచ్చు అని ఒక థాట్ అనేది వచ్చింది. ఆ థాట్ ఎవరికి వచ్చింది అంటే ఫస్ట్ కొలంబస్కి వచ్చింది. సో ఇక్కడ ఉంది చూడండి. ఆఫ్ కోర్స్ దీస్ మ్యాప్స్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేస్ అండ్ ద పీపుల్ హ్యాడ్ జస్ట్ బిగాన్ టు ఫిగర్ అవుట్ ద ఎర్త్ మస్ట్ బి రౌండ్ నాట్ ఫ్లాట్. అంతకన్నా ముందు అది ఫ్లాట్ గా ఉంది అనుకున్నది, ఇప్పుడు రౌండ్ గా ఉంది. An Italian sailor named Christopher Columbus thought if the earth is round, it is possible to reach India from the west to east. ఎట్లా తూర్పు నుంచి ఎందుకు, ఇలా కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఆయన ఇట్లా బయలుదేరాడు. ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి, బహమాస్ ఐలాండ్స్కి వచ్చాడు. ద బహమాస్ ఐలాండ్ ఇస్ పార్ట్ ఆఫ్ వెస్ట్ ఇండీస్. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది కదా వెస్ట్ ఇండీస్, సో అక్కడ పార్ట్ బహమాస్. అంటే ఈ యొక్క అమెరికాకి సీ రూట్ ని కనిపెట్టాడని తెలియకుండానే, అది ఇండియా అనుకొని దే వెంట్ టు బ్యాక్ టు ది యూరప్. ఇది కొలంబస్ చేసిన ఎక్స్పెడిషన్. సో ఇఫ్ యూ వేర్ వెస్ట్వర్డ్ టు ఎక్రాస్ అట్లాంటిక్ ఓషన్ వుడ్ రీచ్ చైనా అండ్ ఇండియా సూనర్ లాటర్. అంటే తొందరగా వెళ్ళొచ్చు, లేటుగా వెళ్ళొచ్చు, ఎందుకంటే డిస్టెన్స్ కొలలేదు కదా. కొలంబస్ సెట్ అవుట్ విత్ ద షిప్స్ ఇన్ 1492 across the Atlantic Ocean. After 3 months of sailing, he saw land ahead. Columbus thought that it had reached India. Actually, he's still far from India. He had reached the country which you know called the West Indies. The West Indies దేశానికి చేరుకుంది. These are a group of islands near America. In fact, Europeans did not know America before Columbus. Europeans ఎవరికి కొలంబస్ కింద ముందు ఈ అమెరికా గురించి తెలియదు. In a way, stumbled on into America, soon Europeans realized that Columbus has not reached India but a new known continent. కొన్ని రోజుల తర్వాత తెలిసింది వాళ్ళకి, కొలంబస్ ఏమి ఇండియాకి వెళ్ళలేదు, ఆయన ఒక కొత్త ఖండాన్ని కనిపెట్టాడు, దట్ ఈస్ అమెరికా. సో ఆఫ్టర్ దట్ సెవరల్ యూరోపియన్స్ వెంట్ టు అమెరికా టు ట్రేడ్, కాంకర్ అండ్ సెటిల్ దేర్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అమెరికన్ 2 కాంటినెంట్స్ లో ఉన్నది యూరోపియన్సే. The ships of those times had sails to harness wind power. They sailed with easy with the winds blowing westward toward America. So ఈ వెస్టర్లైజ్ ని ఉపయోగించుకొని, అంటే ఒక విండ్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువగా రావటం పోవటం చేసేవారు. సో అది ఎక్కువగా ట్రేడ్కి ఉపయోగపడింది కాబట్టి వాటిని ట్రేడ్ విండ్స్ అన్నారు, అంటే వ్యాపార పవనాలు తెలుగులో. This helped Europeans to travel and from America easily. They could go to the America using the trade winds. అంటే ఆ సర్టెన్ గా విండ్స్ అమెరికా వైపు వీసేటువంటి టైంలో అటు వెళ్ళేవారు, మళ్ళీ ఇటు వీసే టైంలో ఇటు వచ్చేవారు. ఆఫ్టర్ కొలంబస్ ద యూరోపియన్ డిస్కవర్డ్ సెవరల్ సీ రూట్స్. దే కుడ్ నౌ సెయిల్ నాట్ ఓన్లీ టు అమెరికా బట్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. మిగతా ఈ ప్రాంతాలకు కూడా వాళ్ళు సీ రూట్స్ కనిపెట్టారు. దే ట్రేడెడ్ విత్ దీస్ countries and amassed immense wealth which was used to develop industries in Europe. సో ఇక్కడ సీ రూట్ ని కనిపెట్టడమే కాదు, ఈ వ్యాపారం వల్ల బాగా అభివృద్ధి చెంది ఎక్కువ ఇక్కడ దొరికే వాటిని వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళారు. సో ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ యూరప్. ద ఇండస్ట్రియల్ రివల్యూషన్ యాజ్ యు నో స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్ అరౌండ్ 18th century. ఇది గుర్తుపెట్టుకోండి, 18th century ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది. తర్వాత అది స్ప్రెడ్ అయింది ఫ్రాన్స్, హాలాండ్, జర్మనీ, స్పెయిన్, రష్యా ఎక్సెట్రా. సో కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్ అండ్ జర్మనీ విత్ హార్డ్ లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ కోల్ అండ్ అదర్ మినరల్స్ took lead in the developing of new industries. ఇక్కడ కోల్, అదర్ మినరల్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇంగ్లాండ్, జర్మనీ దేశాలు ఇండస్ట్రియల్ గా బాగా డెవలప్ అయినాయి 18th, 19th century. However, as the times of change, European countries began to use less and less their
own mineral resources and relied importing other countries. The old mining towns and old factories were closed down and the new factories grow in new areas. Industrialization also enabling European countries to import agriculture goods from other countries. సో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి, అలానే అగ్రికల్చర్ గూడ్స్ కూడా వేరే దగ్గరికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. relied less on the agriculture on their own countries for their food and raw material requirements. వేరే దేశాల నుంచి ఫుడ్ అండ్ రా మెటీరియల్ తీసుకోవటం, ఇక్కడ ఇండస్ట్రీలో గూడ్స్ ని అంటే వస్తువుని తయారు చేయడం, ఎక్కువ రేటుకి అమ్మడం చేశారు. యూరోప్ became dependent upon trade with other countries. Initially, this trade was with their colonies in Asia, Africa, and America. However, as the colonies became independent, they had developed new ways of trading with them. So, అట్లా ఈ అన్ని దేశాలతోటి ఇంగ్లాండ్ కాకుండా యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా కాలనీస్ ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేశాయి. యూ విల్ రీడ్ అబౌట్ ద ఇండస్ట్రియలైజేషన్ యూరప్ గ్రేటర్ ట్రేడ్ ఇన్ ద లాటర్ చాప్టర్. సో తర్వాత వచ్చే చాప్టర్లలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది అదంతా కూడా మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూరప్. యూరప్ లో మనం మెయిన్ గా ఏ పాయింట్ మీద దృష్టి పెట్టాలి అంటే దాని యొక్క సైన్స్, యూరప్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, వెస్ట్ అట్లాంటిక్ ఓషన్, ఈస్ట్ కి యూరల్ మౌంటైన్స్, నార్త్ కి నార్త్ సీ ఆర్ ఆర్క్టిక్ రీజన్ అండ్ సౌత్ లో వచ్చేసేమో మెడిటేరియన్స్. సో ఇది దీని తర్వాత అక్కడ రివర్స్ ఉన్నాయి, డాన్యూబ్, రైన్, వోల్గా, అవి చూసాం. దెన్ సీజన్ అక్కడ క్లైమేటిక్ కండిషన్ చూసాం. క్లైమేటిక్ లో వెస్టలైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపాక్ట్ అనేది యూరప్ క్లైమేట్ మీద. తర్వాత స్ట్రీమ్, గల్ఫ్, తర్వాత డ్రిఫ్ట్, ఇవన్నీ చూసాం. దెన్ సీజన్స్, 4 సీజన్స్ చూసాం. నెక్స్ట్ సీ రూట్స్ ఎట్లా కనిపెట్టారు అనేది చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూరప్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ Sharon, unmute yourself. Sharon. Vivo 1820. 50 मंदिर देखते हैं, 50 जुनून देखते हैं. I've seen. 50 जुनून. Sir, what is polder? Hello. చెప్పండమ్మా. What is polder? Hello. Sir. Hello, sir. Sharon. Sir, what is meaning of polder? Hello. Hello, sir. Hello, sir. Hello, sir. Vittu. Hello. Hello, sir. Hello, sir. ఎవరు మాట్లాడట్లేదు. Hello, sir. హలో. Hello, sir. చెప్పమ్మా. What is polder, sir? ఏంటమ్మా? What is polder, sir? వాట్ ఈస్ Polder. పౌల్డర్. ఇందా చెప్పే కదా. పౌల్డర్ అంటే ఏంటి? ఎక్కడ డెన్మార్క్ లో వాళ్ళకి వాటర్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఏదైతే ఓషన్ వాటర్ ఉంటుందో బ్యాక్ వాటర్, హలో, Sir. ఆ ఓషన్ వాటర్ ని, హలో, Sir. అదే చెప్తున్నా విను. Intel, sir. అదే చెప్తున్నా విను. Okay, sir.
అదే చెప్తున్నామ్మా, విను అంటున్నా. ఓకే సార్. హలో, హోల్డర్. సార్. హోల్డర్ అంటే ఏంటంటే వినట్లేదు నువ్వు. హోల్డర్ ఇదే అంటే సార్. హోల్డర్ అంటే డెన్మార్క్ లో ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఈ యొక్క సముద్ర జలం ఉంటది కదా, ఆ బ్యాక్ అవును సార్. వాటర్ ని వెనక్కి తీసుకొని అది మళ్ళీ పోకుండా అడ్డుగోడలు కట్టి అక్కడ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఆ ఓకే గోడల్ని సార్. డైక్స్ అంటారు. ఓకే ఓకే, సార్. ఓకే సార్. అర్థమైందమ్మా? ఓకే సార్. హలో, అర్థమైందా? ఇంకా హలో, చరణ్ చరణ్ అర్థమైంది సార్. శివాని 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 క్లోజ్ చేద్దామా సార్? ఇంకా క్లాస్ ఏం లేదుగా. ఓకే, ఓకే, నేను ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, రేపు ఉందా క్లాసు?
Hello, excuse me.